ఇంకా చూసినట్లయితే విశాఖకు ఫినిషింగ్ టచ్ ఎన్నికల ముందు జగన్ విజన్ డ్రామా అంటూ కూడా మనం చూస్తాం. ఆల్రెడీ గత 2 రోజులుగా విశాఖ విజన్ పేరుతో జగన్మోహన్ రెడ్డి వైజాగ్లో ఒక సమ్మిట్ని ఏర్పాటు చేసేందుకైతే సిద్ధమవుతున్నారు. దీనికి సంబంధించి పేపర్స్ అన్నీ కూడా ఆ వార్తను హైలైట్ చేస్తున్నాయి. బట్ ఇక్కడ చూసినట్లయితే ఎన్నికల ముందు జగన్ ఫినిషింగ్ టచ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు, ఒక డ్రామా ఆడుతున్నారు విజన్ పేరుతో అనే వార్తను హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి. పారిశ్రామికవేత్తలకు చెవిలో పూలు, ఐకానిక్ నిర్మాణాలంటూ కొత్త పాట, విశాఖలో కాపురం మళ్లీ వాయిదా, అమరావతిలో విపక్షాల భూములు ఉన్నాయట, మరి విశాఖలో వైసీపీ దందాల మాట ఏమిటి అంటూ కూడా ఆంధ్రజ్యోతి హైలైట్ చేసింది. ఇక్కడ కామెడీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి దాదాపు తాను సీఎం అయిన తర్వాత గతంలో అమరావతిని ఆయనే ఒప్పుకున్నారు, ఆయనే తన పార్టీ తరఫున సపోర్ట్ చేశారు, సిఆర్డీఏ చట్టం కూడా ఏర్పాటు చేస్తున్నారు, 33,000 ఎకరాలు కాదు ఇంకా ఎక్కువే సేకరించాలంటూ కూడా గతంలో ఆయన హామీ ఇచ్చున్నారు. ఏదైతే తన పార్టీ తరఫున సజెషన్ కూడా చేశారు టీడీపీకి. ఆయన సీఎం అయిన తర్వాత అమరావతిని పక్కన పెట్టి 3 రాజధానులు అన్నారు, 3 ముక్కలాట అన్నారు. బట్ ఎప్పుడు వైజాగ్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా కూడా ప్రకటించారు. కర్నూలు న్యాయ రాజధాని అన్నారు, ఇప్పుడు దాకా అక్కడ ఒక ఇటుకు పడలేదు. ఆల్రెడీ డెవలప్డ్ సిటీగా ఉన్న వైజాగ్ మీద ఫోకస్ పెట్టి భూదందాలకైతే వైఎస్ఆర్సీపీ నేతలు తెరలేపారనేది ఏ స్థాయిలో ఎంఈవి సత్యనారాయణ అంటే సొంత ఎంపీ, సొంత పార్టీ ఎంపీకి చెందిన వాళ్ళ కుటుంబ సభ్యులనే లోకల్గా ఉన్న రియల్టర్స్ కొంతమంది కిడ్నాప్ చేసే సిచ్యువేషన్ వచ్చిందంటే ఏ స్థాయిలో అక్కడ భూ అక్రమాలు జరిగాయంటే అదొక లైవ్ ఎగ్జాంపులే. ఆ తర్వాత ఇక్కడ ఏదైతే అమరావతిలో శాసన రాజధాని అన్నారు, అమరావతి రైతులు రోడ్డు ఎక్కుతూ ఉన్నారు గత 5 ఏళ్లుగా, వాళ్ళు పట్టించుకున్న పాపానైతే పోలేదు. ఇప్పటికీ దగ్గరగా 157 సార్లు జగన్మోహన్ రెడ్డి వైజాగ్ వెళ్తున్నారంటూ కూడా అధికారులు ప్రకటించారు, వాళ్ళ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు మంత్రులు ప్రకటించారు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కూడా తన నోట్లో చాలాసార్లు నేను రేపే వైజాగ్ వెళ్తున్నాను అంటూ కూడా ప్రకటించారు. ఆల్రెడీ రిషికొండ అక్కడ సిద్ధం కూడా చేస్తున్నారు కాటేజీలని, పాత ప్రభుత్వ కాటేజీలను కోలుగొట్టి మరీ జగన్మోహన్ రెడ్డి కోసం ప్రత్యేక భవనాలను కూడా నిర్మించున్నారు. మొన్న రోజా ఓపెన్ కూడా చేశారు వాటిని అనధికారికంగా. సో వాటికి సంబంధించి ఈరోజు చూస్తూ ఉన్నాం. ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి వైజాగ్ వెళ్తానంటారు, మళ్ళీ మరుసటి రోజు దాన్ని ఎలక్షన్ తర్వాతే అంటూ వాయిదా వేసుకుంటారు. అంటే ఎన్నోసార్లు మాట తప్పను మడమ తిప్పను అనేది వాళ్ళ ట్యాగ్ లైన్, జగన్మోహన్ రెడ్డి పార్టీకి కింద ట్యాగ్ లైన్ అది. బట్ వైజాగ్ విషయంలో ఎన్నిసార్లు మాట తప్పారు, ఎన్నిసార్లు మడమ తిప్పారు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. తీరా ఇప్పుడు ఎన్నికలకు ముందు ఇన్ని రోజులు గాలి కొదిలేసి వైజాగ్ను ఎన్నికల ముందు ఇప్పుడు ఐకానిక్ నిర్మాణాలంటూ గ్రాఫిక్ పేరుతో ఒక హడావిడి చేసే ప్రయత్నం జరుగుతోంది. పారిశ్రామికవేత్తలతో ఒక సమ్మిట్ కూడా నిర్వహించబోతున్నారు, విజన్ వైజాగ్ అనే పేరుతోని. సో ఇక్కడ చూసినట్లయితే ఐకానిక్ నిర్మాణాలంటూ కొత్త పాట గ్రాఫిక్ డిజైన్లతో, అదేవిధంగా విశాఖలో కాపురం మళ్లీ వాయిదా, అది ఇప్పటిదాకా మనం చెప్పుకుంది అదే మళ్ళీ వాయిదా పడింది ఆయన వెళ్ళే అంశం. అమరావతిలో విపక్షాలకు భూములు ఉన్నాయంటూ కూడా కామెంట్ చేశారు. మరి వైజాగ్లో వైసీపీ నేతలకు కొన్న భూముల మాట ఏంటి, దందాలు చేసిన భూముల మాట ఏంటి అంటూ ఆంధ్రజ్యోతి ఒక ప్రత్యేక స్టోరీని అయితే ప్రజెంట్ చేసింది.